గైస్ మన వ్యూ పాయింట్ దగ్గర డాగ్స్ మనకి ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయో మీకు తెలుసు కదా. అండ్ ప్రెసెంట్ అయితే ఒక క్యాట్ కూడా అలానే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఈ క్యాట్ ని కూడా అక్కడ ఉన్న డాగ్స్ కూడా ఏం అనట్లేదు అనమాట. అండ్ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వచ్చి మియో మియో అని అరుస్తూ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. అండ్ ఎవరిని ఏమీ అయితే చేయడం లేదు డాగ్స్ లాగే. అక్కడ డాగ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి గైస్. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు డైలీ అయితే ఒక ఫ్యామిలీ అయితే ఫుడ్ అయితే తెస్తారు కార్ లో. అండ్ వీళ్ళైతే చాలా డాగ్స్ కి అయితే ఫుడ్ అనేది పెడతారు. ఇక్కడ ఎంవిపి లో అండ్ మన బీచ్ రోడ్ లో చాలా దగ్గర అయితే ఫుడ్ అయితే పెడతారనమాట వీలైతే. అండ్ నేనైతే వాళ్ళని పర్మిషన్ అడిగి వీడియో తీయడం అనేది జరిగింది. అండ్ ఈ రోజుల్లో ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేని రోజుల్లో ప్రతిరోజు డాగ్స్ కి యానిమల్స్ కి ఫుడ్ అయితే పెట్టడం ఆషామాషి విషయం అయితే కాదు. అండ్ ఇలాంటి హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి మనం ఇలాంటి వీడియోస్ ద్వారా హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి పనులు చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఫుడ్ పెట్టడమే కాదు, ఇన్ కేస్ డాగ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వీళ్ళు మెడిసిన్స్ కూడా వేసి వెళ్తున్నారు అనమాట. అండ్ డైలీ దానికి ఫోటో తీసి ఎంతవరకు క్యూర్ అయింది అనేది కూడా చూస్తూ ఉంటారు. అండ్ నాకు తెలిసి ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళలో చాలా మంది పెట్ లవర్స్ అయితే ఉంటారు. అండ్ మీరు పెట్ లవర్ అయితే పెట్ లవర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అండ్ ఇప్పటి వరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ అలానే మన వైజాగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ గణేష్.